వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకురావడం జరిగిందండి. ఇది వచ్చేసి 136 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ ప్రాపర్టీ అండి. ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది. హెచ్ఎండి లేఅవుట్లోని ప్రాపర్టీ అండి. ఇది మనకు 27-45 డైమెన్షన్స్లో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నది. మీకు చూడొచ్చు, ఇల్లు అయితే చాలా బాగా వస్తుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK వస్తుంది, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK వచ్చిందండి. వెట్టిఫైడ్ టైల్స్ అయితే ఇచ్చున్నారు. 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేశారండి. ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మనకు ప్రైస్ వచ్చేసి 1,12,00,000గా చెప్తున్నారండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, నెగోషియేట్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన స్క్రీన్ మీద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్కు కాల్ చేయొచ్చండి. అలాగే ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి మన చెర్లపల్లి రైల్వే స్టేషన్కి 5 కిలోమీటర్స్ ఉంటుందండి. అలాగే గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డుకి కూడా 4 to 5 కిలోమీటర్స్ లోపే ఉంటుంది. చుట్టూ కూడా స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, అలాగే ఇన్ఫోసిస్ కానివ్వండి, అన్నీ కూడా చాలా దగ్గర ఉంటాయండి. సరౌండ్ 5 to 10 కిలోమీటర్స్ లోపే ఈ యొక్క అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. సో డెవలప్మెంట్ కూడా బాగా అవుతుందండి. రాంపల్లి టు చర్లపల్లి రోడ్డు, 100 feet రోడ్డు ఒక వర్క్ అవుతుంది. చర్లపల్లి రోడ్స్ కూడా డెవలప్ అవుతున్నాయి. సో అన్నిటి కనెక్టివిటీ ఉంటుందండి. సో ఈ యొక్క ప్రాపర్టీ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మన స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ యొక్క ప్రాపర్టీకి 80% హోమ్ లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఎవరైతే ప్రాపర్టీ ఇష్యూస్ లేకుండా, డాక్యుమెంట్ ఇష్యూస్ లేకుండా, అన్ని క్లియర్ టైటిల్తో, హైడ్రా ఇష్యూస్ లేని ప్రాపర్టీ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ హెచ్ఎండి లేఅవుట్ని కన్సిడర్ చేయొచ్చండి. ఇల్లు అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా బాగుంటుందండి. సో కిచెన్ అంతా కూడా చూడొచ్చు మీరు. కిచెన్ కానీ ఏరియా కానీ అంతా కూడా గ్రానైట్తో చాలా బాగా ఇచ్చారండి. ఫ్రేమ్ వర్క్ అయితే విండోస్కి అయితే. సో కిచెన్లో స్టోరేజ్ ఏరియా ఇచ్చారు. సో లైటింగ్ రెడీ టు ఆక్యుపై అండి. ఆల్మోస్ట్ అంత వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ కలర్స్ ఒక్కటే పెండింగ్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన స్క్రీన్ మీద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.